అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. మీకు నేను ప్రచారం చేసేటప్పుడు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 2 సెంట్ల స్థలము బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చి అందులో అది టైలర్స్ కూడా ఉంటుంది, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఇందాక కళ్యాణ్ అడిగారు, వాళ్ళు పెట్టుకోవడానికి అసోసియేషన్ మెంబర్స్ అందరూ మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి మాకు కొంచెం స్థలం కావాలి, 1 సెంట్ కానీ 2 సెంట్ కానీ స్థలం కావాలని అడిగాడు. తప్పకుండా నేను మీ టైలర్స్ డే సందర్భంగా నేను మాటిస్తున్నాను, మీకు ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పేసి నేను మీ తరఫున ఆయన అడుగుతాను తప్పకుండా. ఇంకా ముస్లిమ్స్ అందరికీ కూడా మన బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి గారు షాదిఖానాగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. 5 years మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. దాదాపు ఆయన సొంత ఖర్చులు పెడుతూ ఇప్పుడు మొదలు పెట్టారు. ఇంకా ఆయనకి గవర్నమెంట్ నుంచి ఒక 1 crore వచ్చింది. చాలా బాగా తయారు చేస్తున్నారు, దాన్ని కాంపౌండ్లో కన్నా తయారు చేస్తున్నారు. కాబట్టి తన సొంత నిధులు మళ్ళీ 1 కోటి రూపాయల దాకా అవుతున్నాయి ఆయనకి. అయినా పర్వాలేదు నా ముస్లిం సోదరులకు, ఎందుకంటే నన్ను ఇంత అభిమానించి మంచి మెజారిటీ ఇచ్చి నాకు టౌన్లో నన్ను గెలిపించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతగా ఇది నేను వాళ్ళకి ఇస్తున్నానని చెప్పేసి చెప్పారు. అది ఇంకా త్వరలోనే తయారవుతుంది. మీరు చిన్న చిన్న సందులలో ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, ఆ సమస్య మీకు త్వరలోనే తీరిపోతుంది. ఇంకా టైలర్స్ అందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి లబ్ధి ఉన్నా కూడా, ఎలాంటి అవకాశాలు ఉన్నా కూడా తప్పకుండా జనార్దన్ రెడ్డి గారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. అది మీకు అందేటట్టుగా ఖచ్చితంగా చేస్తారు. ఇందాక బృహానన్న చెప్పారు, మీరందరూ ఒక యూనిటీగా ఉంటే, ఒక్కొక్కరు వచ్చి అడిగే కంటే ఒక యూనిటీగా ఉండి అడిగినారంటే అది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా చేస్తారు. ఆయన అందరు కలిసి వచ్చినారు, ఎంత సమస్య లేని వీళ్ళు నా దగ్గరికి వచ్చినారు అని చెప్పేసి ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చు. ఏ పని పడినా ఎవరికి ఏది ఒక్కరికి అవసరం పడిందంటే అందరు కలిసి రండి, ఇది నాది, నా ఇంటిది అని చెప్పేసి అందరు అనుకోండి. అందరు కలిసి ఒక కుటుంబం లాగా ఉండండి. మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటాము. ఇంకా